చెల్లిస్తున్నా, నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను. My greetings to you all in the name of Jesus Christ. It's a wonderful time to listen to the word of God. And happy Easter, everyone. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాలన్నిటిలో దేవుని యొక్క కృపా కాపుదల మనతో ఉన్నది. ఆయన ఎంతగానో మనల్ని ఆశీర్వదించి దీవించి ఈ 40 దినాల ఉపవాస ప్రయాణంలో మీరు ఎంతగానో సహాయం చేశారు. చాలామంది ఉపవాసం ఉన్నటువంటి వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేసినటువంటి వారు ప్రార్థనలు చేశారు. మరి యొక్క కార్యక్రమం అన్నిటిలో కూడా పాల్పంపులు పొంది ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము చాలా అద్భుతమైనటువంటిది. ఈ దినము చాలా ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క దినాన్ని మనము ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు మరణించినటువంటి దినము ఒక ఎత్తు అయితే, ఆయన పునరుద్ధానుడైనటువంటి దినము మహా అద్భుతమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఈ లోకంలో మరణించి తిరిగి లేచినటువంటి వారు ఎవరునూ కూడా లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యము. ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా దేనికోసమైనా చెప్పుకోవాల్సి వస్తే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కొరకు మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వాడు. మరి అలాగే శుక్రవారం రణస్థలం మందిరంలో, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో చెర్లపాలెం గ్రామంలో జరిగినటువంటి ఆరాధనకి మీరందరూ చాలా మంది వచ్చారండి. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి బాప్తిసం తీసుకుంటామని చాలా మంది చెప్పారు, కానీ మరి ఎందుకో వెనకబడిపోయారు. మరి మీరు బాప్తిసం తీసుకుంటారని దరిదాపుగా 24,000 ఖర్చు పెట్టి బాప్తిసం కుండి కట్టించడం జరిగింది. అలాగే మరి పాపం వాళ్ళందరూ కూడా మరి మన సంఘస్థులు కూడా కొంతమంది చెప్పారు నాకు బాప్తిసం తీసుకుంటామని. మరి ఎందుకో వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు దాని నిండా నీళ్లు పట్టడం కానీ ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా వారు చేశారు. చెరుపాలెం సంఘస్థులు వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరన్నీ కూడా చాలా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వారు జరిగించారు. మరి ఈ సమయంలో వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యందు ఆసక్తి కావాలి. దేవుని యందు మనము జీవించగలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో మనము బ్రతికినటువంటి దినములు చాలా తక్కువ. కాబట్టి ఆ బ్రతికిన కాలము దేవుడి సన్నిధిలో మనం జీవించగలిగితే అంతకన్నా అద్భుతమైనటువంటిది మరొకటి ఉండదు. ఈరోజు చాలా మంది ఇంటి దగ్గర ఉండిపోవాలని, పండగ చేసుకోవాలని, చక్కగా భోజనాలు వండుకోవాలని అనుకుంటా ఉంటారు. మంచిది. వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధిలో గడుపుట. ఎందుకంటే ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి, ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చి, మరి తాను ఈ భూమి మీద చేయవలసినటువంటి పనిని యథార్థముగా జరిగించి, నీతిమంతుడిగా జరిగించి, తన యొక్క దేవుని యొక్క ఉనికిని చాటి చివరికి దేవునికి తన ప్రాణమును అప్పగించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయనలో అబద్ధము లేదు, పాపము లేదు, ఏమని వ్యతిరేకత లేదు, వ్యభిచారము లేదు, దుర్మార్గత లేదు, అసహ్యత లేదు. వీటినన్నిటినీ ఆయన శరీర రీతిగా విడిచిపెట్టి దేవునికి దగ్గర కావాలనేటువంటి
దేవుని సన్నిధికి మనందరము దగ్గరగా అవ్వాలని, ఆయన ద్వారా ఈ లోకంలో నుంచి నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేత తను తాను దేవునికి అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనను ఏం చేశారంటే సిలువ వేసిన తరువాత ఆయనను తీసి మరి ఒక ఆయన వస్తాడు. ఆయన పేరేం పేరమ్మా? ఒకసారి మనం చూద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 49, 50 వచ్చిన చదవండి. యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యూదుల యొక్క అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆచార ప్రకారము, లేదంటే వారికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వారు ఏం చేసేవారంటే చనిపోయినటువంటి వ్యక్తిని ఆ యొక్క తొలిచినటువంటి ఒక రాతి ఒక గదిలో, లేదంటే ఒక గృహలో తొలిచినటువంటి ఒక రాతి గదిలో ఆ శరీరములను అందులో ఉంచేవారన్నమాట. అదేమవుతుందంటే చాలా కాలము తర్వాత ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఆ ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు వాటిని ఏం చేస్తారంటే ఒక పెట్టెలో పెట్టి అలాగున ఆ తొలిచినటువంటి రాతిలో భద్రపరుస్తూ ఉంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆచార క్రమము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే రకరకమైనటువంటి ఆచారములు అక్కడ ఉన్నవి. ఇదొక యూదులు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. మీకు తెలుసు కదా, సిలువ ఆయన ఎలాగ మోసాడు వచ్చిన వారందరికీ తెలుసు. ఎవరైతే రణస్థలం వచ్చారో 7 మాటలు మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యవనస్తులు తెలియజేశారు. 7 మాటలు ఒక్కొక్క మాట తెలియజేశారు. ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా. మరి ఎంత కష్టపడి ఆ బాప్తిసకుండా అన్ని తయారు చేస్తే నాకు చాలా నిరుత్సాహం కలిగింది. అయ్యో ఏంటి ఎంత కష్టపడి తయారు చేసాం, ఒక్కరైనా బాప్తిసానికి ముందుకు రాలేదు అనుకునే సమయంలో అనుకోకుండా మన మధ్యలో ఉన్నటువంటి సారిక బాప్తిసం తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించాం. అయితే ఆమె ముందు తీసుకొని అనేసింది. కానీ నిజంగా నేనైతే చాలా బాధపడ్డాను. అయ్యా ప్రభువా, మరి ఇంత చక్కగా బాప్తిసం కుండి తయారు చేశాను. చాలా మంది నాకు వాగ్దానం చేశారు, బాప్తిసం తీసుకుంటానని, తీసుకోలేదు. అనవసరంగా వృధా అయిపోతుందేమో ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ మనసులో బాధపడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా కుమార్తె పాస్టర్ గారు నేను తీసుకుంటానండి అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మను కొనాలంటే, ఒక ఆత్మను సంపాదించాలంటే కొన్ని కోట్లు పెట్టినా ఆ విలువ సరిపోదు. ఆఫ్టర్ 24,000 నాకు ఎంత అది కదా, అవునా కదా. నిజంగా అమ్మాయి బాప్తిసం తీసుకోగానే నాకు ₹1,00,00,000 వచ్చినంత ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడు. చూసారా, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. తను మరి సంతోషించవలసినటువంటి ఎవరి స్థితిని కూడా ఆయన మన కొరకు ధారపోసాడు. మన జీవితాల కొరకు తన జీవితాన్ని ఏం చేశాడు? త్యాగం చేశాడు. సాక్రిఫైస్ హిస్ లైఫ్. ఎందుకంటే మన కొరకు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. అంత గొప్ప క్రీస్తుని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అందుకనే వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది ఆయన యందు మనం ఉంచాలి. అర్థమవుతుందండి? ఆయన యందు మన విశ్వాసము ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిదీ కూడా మనం నమ్మాలండి. నమ్ముటి వలన సమస్తము సాధ్యం. నిన్న నేను
ఒక ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు. పాస్టర్ గారు, మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి చిల్లంగి పెట్టేశారు, ప్రార్థన చేయండి. చూసారా, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. చిల్లంగి పెట్టేశారట. చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. వెంటనే మరలా నేనున్నటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి ఒక మూలకు వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభువా, నీ బిడ్డలకి విశ్వాసం ఇచ్చిన విశ్వాసం బట్టి మీకు వందనాలు. నేను ఆ బిడ్డను స్వస్థపరచండి. ఆ బిడ్డలో ఉన్నటువంటి అంధకార చీకటి శక్తులు ఏం చేయండి, బయటికి తోలివేయమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఆ కుమారుడిని విడిపించారు. చూసారా, వినుట వలన నమ్ముట వలన, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆయన మన కొరకు చనిపోయారని, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచారనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది ఎలాగ వస్తుంది విశ్వాసం అంటే, మన దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు మనం చదివినప్పుడు, వాటిని వినినప్పుడు ప్రియులారా, ఆ విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. ఎందుకంటే ఈ చరిత్ర అంతా కూడా మన కళ్ళెదుటే జరిగింది. ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. మన పూర్వీకులైనటువంటి వారు, ఆనాడు ఉన్నటువంటి వారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ చరిత్ర అంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఈ పుస్తకాలు మనం చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో రాశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో రాశారు. అందులో యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు ఇది రాసినటువంటి వారు. కానీ మీరు ఈ 4 గ్రంథాలు కూడా ఒక దగ్గర మనం పరిశీలనగా చూసినట్లయితే 4 ఒకే అర్థాన్ని ఇస్తుంది, ఒక అర్థాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకంటాడు, ఈ గ్రంథం అట దేవుని దైవావేశం వల్ల రాయబడినటువంటిది. అందరూ కూడా ఒకేలాగా రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాసినప్పటికీ, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో రాసినప్పటికీ వారందరూ కూడా ఒకేలాగా రాసి ఉన్నారు. మనుషుల కొరకు తన ప్రాణమును ఎంతగా పెట్టి ఉన్నాడు. యవనస్తులు మీరున్నారు, యవనస్తులు కోరికలను చంపుకోగలుగుతారా అండి? చంపుకోలేరు. కానీ ఆయన చంపుకున్నాడు. తన కోరికలను, తనకున్నటువంటి ఆశలను విడిచిపెట్టాడు. నా దేవుడు నాకు చెప్పిందే వేదము, నా దేవుడు నాకు చెప్పిందే నిజము, నా దేవుడు నాకు చెప్పిందే సత్యము. ఆయన నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడో, ఆయన దగ్గర ఉన్నటువంటి సౌభాగ్యమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి నన్ను ఈ లోకానికి ఎందుకైతే పంపించాడో దానిని నేను ఈ లోకంలో నిర్వర్తించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రియులారా ఆయన ఈ లోకంలో ఎంతో భయభక్తులు కలిగి ఆయన జీవించాడు. మనం అనుకుంటాం చాలా సార్లు ఆయన దేవుని కుమారుడు కదా అని. ఒకవేళ తనలో ఉన్నటువంటి ఆత్మ, తనకు వచ్చినటువంటి ఆ యొక్క స్థితి తల్లి గర్భంలో పిండముగా రూపింపబడినప్పుడు దేవుని ఆత్మ ద్వారా అది రూపింపబడి ఉండవచ్చు. కానీ ఆయన ఎవరో తెలుసా? మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియమ్మ యొక్క రక్తము మాంసమును కలిగి జన్మించినటువంటి వాడు, మరియమ్మ యొక్క మనస్తత్వాన్ని కలిగి జన్మించినటువంటి వాడు, తన తల్లి యొక్క ఆ స్థితిని కలిగి జన్మించినటువంటి వాడు. పిండము మాత్రము పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అటువంటి మనుష్యుడు, అటువంటి యవనస్తుడు మంచి స్థితిలో తనకున్నటువంటి కోరికలను చంపుకొని, తనకున్నటువంటి ఆశలను చంపుకొని, తనకున్నటువంటి ప్రతి పరిస్థితికి దూరముగా జీవిస్తూ తన సిలువలో మరణించేంత వరకు కూడా ఏ పాపమును ఎరుగకుండా తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఒకవేళ అటువంటి గట్స్, అటువంటి సాహసం, అటువంటి ధైర్యము, అటువంటి స్థితి ఈ క్షణంలో నీవు కలిగి ఉన్నట్లయితే నిజముగా ఆయన నిన్ను 100 రెట్ల ఆశీర్వాదాలు నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సమయం మనం పాపములు కలిగి జీవిస్తూ ఉంటాము. పాపేక్షల చేత, అందుకని అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు బ్రతికించెను. చూసారా ఏం చేస్తున్నా? ముందే చెప్పాను, వాక్య పరిచర్య చేసే వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు. ఓకేనా? ఇటు చూడు, ఎందుకు మళ్ళీ అబ్బడ తిరుగు, ఇలా తిరిగి పట్టు. పేకలా ఫ్యాన్ ఏది టేబుల్ ఫ్యాన్ తిప్పినట్టు తిప్పుతూ ఉంటుంది.
అటు తిరుగు, ఇలా ఇక్కడ కూర్చో, అందరు కనబడుతుంది చక్కగా. నువ్వు కూడా ఇటు కూర్చో, తిరుగుతున్నావు అటు ఇటు కూర్చున్నావు, బుద్ధిగా కూర్చోరు. ఓకేనా? మళ్ళీ నా ఎదురు కూర్చున్నారు ఇద్దరు. ఏం చెప్తున్నాను? ఆయనతో కూడా బ్రతికించిన దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు నాకు దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు ఏ చిన్న చేసినా అది నాకు ఇక్కడ ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది అవుదా? మొన్న మీరే ప్రత్యేకంగా చెప్పారు కదా, కొంతమంది అన్నారు అలా గట్టి తిరుగుతుంటారండి, మాట్లాడుతుంటారు. ఒక్కసారికే మీకు అంత బాధ కలిగితే రోజు బోధిస్తూ ఉంటాను, నాకెంత బాధ కలుగుతుంది? అవునా కదా? ఇప్పుడు మధ్యకాలం లేచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది కదా. అందుకే నేను జాగ్రత్తగా వాక్యాన్ని విన్నప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఆపాను చెప్పు, నువ్వు చెప్పు. ఆగమన్నారా? ఏం చెప్తున్నానమ్మా? ఆయన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన ఏం చేశారట? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని అందరం కూడా కలిగి ఉన్నాము. చూసారా? అన్నిటిని విడిచిపెట్టాడు ఈ లోకంలో, అన్నిటిని విడిచిపెట్టి చివరి తన ప్రాణం వరకు. అయితే లాస్ట్ లో కూడా ఆయనకి ఏదో ఒక విధంగా పాపం ఆయన మీద రుద్దాలని చెప్పి ఆయనకి చివరికి ఏమి ఇచ్చారమ్మా? చిరకను కూడా తాగనిచ్చేవి. కానీ ఆయన తాగరా? తాగలేదు. ఎలా తాగలడు? అప్పటికే ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఏమైపోయింది? దారదారులుగా బయటకు ప్రవహించేసింది. దారదారులుగా రక్తము శరీరంలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? రక్తము కానీ శరీరంలో క్షీణించిపోతే, అందుకనే రక్తహీనత అని అంటారు చాలా మంది. రక్తం క్షీణించిపోతే మొట్టమొదట పాడేవి ఏంటో తెలుసా? కిడ్నీలు పాడైపోతాయి. ఏం పాడైపోతాయి? ఇడ్లీలు కాదు, చెప్పు. ఇడ్లీలు అంటున్నావు, కిడ్నీలు పాడైపోతాయి. ఏమండి? కిడ్నీలు పాడైపోయాయి అనుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతాయి? నెక్స్ట్ ఒకటి అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అప్పుడు చూడండి, ఇంత ఉన్నటువంటి ఆ గుండె కొట్టుకుంటా ఉంటది, రక్తమేమో శరీరంలోనికి రాదు. ఎందుకంటే రక్తం ఎక్కడ పోయింది? కిందకు పోయింది. అందుకనే చాలా మంది ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రక్తాన్ని తెచ్చుకోండి, ఆపరేషన్ చేసిన ఒకవేళ రక్తం తగ్గిపోతే మీకు ఎక్కించాలంటారు కదా. ఈయనకి రక్తం పోయింది, అంతా దారదారులుగా పోయింది. ఎందుకంటే మన కొరకు తన రక్తమును ఆయన, పవిత్రమైనటువంటి రక్తమును ఆయన చిందించాడు. ఆ గుండె కొట్టుకుంటూ ఉంది. ఒకేసారి ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే రక్తం అంతా పోయిందో కిడ్నీలు పాడైపోయాయి, లంగ్స్ పాడైపోయాయి, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. కానీ గుండె కొట్టుకుంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ జరగదో, రక్తం ఏమవుతుంది? శరీరం నుంచి గుండెకి వచ్చి, గుండె నుంచి మరలా శరీరముకు కదా ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది, రౌండ్ గా ఒక చక్రం లాగా. ఆ రక్తము గుండెకి వెళ్ళాలి, గుండె నుంచి మరలా శరీరానికి రావాలి, మరలా గుండెకి వెళ్ళాలి, మరలా రక్తం అంతా బాగుపడాలి, మరలా శరీరానికి రావాలి. ఈ యొక్క సర్కిల్ ఏమైపోయిందంటే ఆగిపోయింది. కానీ గుండె మాత్రం కొట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ సర్కిల్ అయిపోయిందో ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వేగంగా కొట్టుకొని ఏమైపోయిందంటే సడన్ గా ఆగిపోయింది. నేను ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్పగలుగుతున్నానంటే, మా బావగారు చనిపోయినప్పుడు, మా బావగారు అంటే మొన్న వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నేను మొన్న అక్కడే ఉన్నాం. అప్పటి వరకు ఆయన స్పర్శతో ఉన్నాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒకటి డెడ్ అయిపోతూ ఉన్నాయి. మేము చూస్తూ ఉన్నాం బెడ్ మీద ఉండి. అతను గుండె వేగంగా కొడుతుంది. ఎలా కొడుతుంది తెలుసా? ఈ ఛాతి ఇంత పైకి లేస్తుంది, కిందకి వెళ్తుంది, పైకి లేస్తుంది, కిందకి వెళ్తుంది. అంటే గబగబా కొడుతుంది. ఈ లోపు మొన్న అంటున్నాడు, మామయ్య అయిపోయింది ఇంకా అనేసాడు. అంటే ఇక శరీరంలో ఏం జరగలేదు తెలుసా? ఆ సర్క్యులేషన్ జరగటం లేదు, అవయవాలన్నీ ఆగిపోయాయి. అలాగన గుండె గట్టిగా కొట్టుకుంటూ ఒకేసారి అని అలా నోరు ఆవలించి ఆ గుండె అలాగా ఆగిపోయింది. నేను మొట్టమొదటిసారి అది చూడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసయ్య కూడా అతి భయంకరమైనటువంటి చిత్రహింసలు అనుభవించి, అతి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యధను అనుభవించి
మనందరి కొరకు తన ప్రాణమును ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున నేను ఎందుకు చనిపోయినా తెలుసా? నీ కొరకే, నీ పాపముల కొరకు, నీ వ్యసనముల కొరకు, నీ అనారోగ్యం కొరకు, నీ బలహీనత కొరకు నేనేమైపోయాను? చనిపోయాను. నీ కొరకే ఈ బాధలన్నీ పడ్డాను, నీ కొరకే ఈ వేదన అనుభవించాను, నీ కొరకే ఈ శ్రమ నేను అనుభవించి నా ప్రాణమును నీ కొరకు పెట్టిన. దేవునికి స్తోత్రం కలిగిన. మరి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నువ్వెలా బ్రతుకుతూ ఉన్నావు? నువ్వెలా జీవిస్తూ ఉన్నావు? నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చావా? నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చావా? నీ యొక్క 24 గంటలో ఒక 10 నిమిషాల టైము, ఒక 15 నిమిషాలు, ఒక అరగంట టైము ఆయనకు వెచ్చించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఈ సహోదరుడు ఏ ఊరు వాడమ్మా? అరిమత్తయి అను యూదుల పట్టణపు వాడు, సభ్యుడైన యోసేపును. అతను యోసేపు ఏం చేసినట్టే, ఇదిగో ఈ మనుషులు చేసింది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అన్యాయముగా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, అన్యాయంగా ఆయన చంపివేశారు. కాబట్టి అయ్యా నాకేమీ అవసరం లేదు, కానీ ఇదిగో ఆయన భౌతిక కాయమును, ఆ శరీరమును నాకు ఇచ్చినట్లయితే నేను దాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టుకుంటానని తను ఒక రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆయన అడిగాడు. వెంటనే పిలాతు గారు ఏం చేసి, పిలాతు గారికి తెలుసు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి తెలిసింది? పిలాతు గారికి తెలుసు, ఆయన నిజముగా నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నిజముగా నీతిమంతుడు. అందుకని ఆయన వెంటనే ఏం చేశారో తెలుసా? నువ్వు తీసుకుని వెళ్ళు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ దేహమును తీసుకుని చక్కగా దాన్ని కడిగి ఆ యొక్క శరీరమునకు సుగంధ ద్రవ్యములను పూసి నారబట్టలను చుట్టి తీసుకుని వెళ్ళి ఎవరును ఎన్నడను ఆ సమాధిలో పెట్టలేదు. అటువంటి ఆ యొక్క తొలిచినటువంటి ఆ కొండ గృహలోనికి తీసుకుని వెళ్ళి అతను భద్రము చేసి సరే, భద్రము చేసిన తర్వాత అందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే హేరోదు అక్కడ ఉన్నటువంటి వారు చేసినటువంటి ఆకృత్యములు వారికి తెలుసు. రోమీలు చేసినటువంటి ఆ భయంకరమైన సంఘటనలు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, స్త్రీలకు అందరికీ తెలుసు. ఒకవేళ యేసుక్రీస్తు శరీరమును వీరు దాచివేస్తారేమో అని అక్కడ చాలా పగడ్బందీగా హేరోదు, అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే దానిని చక్కగా లోపల పెట్టిన తర్వాత ఒక అడ్డుగా ఒక రాయిని దొర్లించి దానిని గొలుసులతో కట్టి అక్కడ కొంతమంది రక్షక భటులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా. చెప్పాడా? ఏం చెప్పాడు? లూకా శుభవార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. 18వ అధ్యాయం తీసుకురాము అందరూ. చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చిన ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మవేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పెను. వారు ఈ మాటలను ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు చెప్పారు, కానీ వీరికి ఆ విషయాలు ఏవి కూడా గుర్తు లేవు. ఎవరి గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా అంతే కదా, ఏదైనా చెప్పడం నా గురించి కాదు, పక్కడి గురించి అనుకుంటాం. అవునా కదా? నేను మంచివాడిని, నేను మంచి బలవంతుడిని, నేను శక్తివంతుడిని, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను, దేవుని ఆత్మ మీద దీవించబడుతున్నాను, నేను భక్తురాలని భక్తిపరులని అనుకుంటా ఉంటాను చాలాసార్లు. నాకు కాదులే, నా పక్కవాడికి అనుకుంటా ఉంటాం. వీరు కూడా అలాగే అనుకున్నారు. అందుకని మర్చిపోయారవన్నీ కూడా.
సమాధి దగ్గర ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లరా మరుసటి రోజు ఉదయం అనే తెల్లవారుజామునే చూడండి ఏం జరిగింది అక్కడ. 24 అధ్యాయం మొదటి వచ్చింది. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట. దేవునికి స్తోత్రంగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. ఏం జరిగిందండి? ఏం జరిగింది? సమాధి రాయ దొర్లించబడి ఉన్నది. ఎవరు తీసేశారు అనుకుంటున్నారు? ఎవరు తీశారండి? దేవదూతలు వచ్చి కదా అక్కడ ఉన్నటువంటి భటులందరూ నిద్రపోయినటువంటి సమయంలో కదా ఆ దేవదూత వచ్చి ఏం చేసిందంటే ఆ యొక్క రాతిని తొలగించి వేసింది కదా. అప్పుడు లోపల నుంచి ఎవరు వచ్చారు బయటికి? ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు మహిమ శరీరముతో. దేవునికి స్తోత్రం కలుగునుక. ఏ శరీరముతో? అక్కడ శరీరం ఉందా? ఒకసారి చదవన్న మాటలు. ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండెను. ప్రకాశమానమైన ఒక వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు, దేవుని స్తోత్రం, సజీవుడైన వారిని మీరు ఎందుకు సమాధులలో? నేను కూడా ఇవాళ సమాధులకు వెళ్ళాను మా అమ్మగారిని చూద్దామని. చూసారా ఏమండి? సమాధుల్లో ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉంటారా? పువ్వులేస్తాము, కొవ్వొత్తులు వెలిగిస్తాము. ఇంకేంటి తమ్ముడు? పువ్వులేస్తాము. ఇంకేం చేస్తాం? ఫ్రూట్స్ డ్రింకులు కూడా పెడతారు. రమ్మ ఇదే కొత్తగా ఉంది. ఇంకా ఏం చేస్తాం? హార్ట్లు వేస్తారట. తమ్ముడు అంటున్నాడు. ఏం వేస్తారు? అట్లు కాదు, హార్ట్. చూసారు రకరకాల విచిత్రాలు. అక్కడ ఏమైనా ఉంటుందో? అక్కడ ఏముండదు. ఏముంటాయి? దుమ్ములే ఉంటాయి. తవ్వితే ఇంకేంటి అక్కడ మనకు గుర్తుపట్టలేమో దుమ్ములు ఎవరు. చూసారా? మీరు ఎప్పుడైనా ఆరిలో వెళ్ళారు లేదు, కానీ మనం తీయవసరం లేదు. అయితే బయటకు వచ్చేస్తా ఉంటాయి. ఓ దగ్గర బుర్ర, ఓ దగ్గర పుర్రె, ఓ దగ్గర కాలు, ఓ దగ్గర చెయ్యి. ఒకరోజు అలాగే వెళ్ళాం కదా. వెళ్తే చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఏమంటే చివరికి దుమ్ములే. కాబట్టి ఈరోజు అక్కడ చూస్తే ఎంత జనాలు ఉన్నారో తెలుసా? అంటే వారికి ఉన్నటువంటి, వారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానము. వీళ్ళు కూడా అటువంటి అభిమానం, ప్రేమ ఉంది. అందుకనే మనలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే ఈ సుగంధ ద్రవ్యాలు అన్నిటిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొంగి చూసారు ఇలా లోపలికి. ఆయన లోపల ఉన్నాడా? లేడు. ఏమైపోయాడు? యేసు లేచెను. ఏమండి? మనము లేతుము. చూసారా? యేసు లేచిన మనము కూడా ఏమవుతాం? ఏం చేస్తాం? లేస్తాము. ఆయన అక్కడ లేడు. దేవదూతలు చెబుతున్నారు. ఏం వెతుకుతున్నారు మీరు? చదవమా. నేల మోపి సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి ఉన్నాడు. చదువుమా. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు అప్పగింపబడి సిలువ వేయబడి ఆయన మీతో చెప్పాడు కదా. చెప్పాడా? లూకాసు వార్త 18:31 చెప్పాడు కదా మీకు. మీరు ఏం చేశారు? మరిచిపోయారు. మీకు గుర్తులేదా? వెంటనే మీరందరూ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఎన్ని దినాలండి? 40 దినాల వరకు
ఆయన ప్రతి ఒక్కరికి దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకు కనిపించాడో తెలుసా? ఎందుకు కనిపించాడంటే మనము కూడా ఆయనను తెలుసుకోవడానికి సాక్ష్యము కావాలి, రుజువులు కావాలి, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాధారాలతో ప్రియులారా ఆనాడు ఆ చరిత్రకారులు ఈ యొక్క మాటలను రాసి బైబిల్ గ్రంథంలో భద్రపరిచి ఉంచారు. ఈ రోజున దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడికి జపలు హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, నీ కొడుకున్నాడు కదా, నీ కొడుక్కి ఎన్టీ రామారావు ఎవరో ఎలా తెలుస్తుందో తెలీదా? ఎన్టీ రామారావు తెలీదు. ఏమండి, మొన్న ఎవరు నేను చెప్తే విన్నా, చాలా చక్కగా చెప్తున్నా. మన పూర్వీకులు మనకి తెలీదు. ఎవరు చెప్పారు? స్వాతి. వెరీ గుడ్. ఇందిరాగాంధీ ఎవరో తెలుసా? మీకు తెలుసా? గాంధీ తాత తెలుసా నీకు? తెలుసా? చూసావా గాంధీ తాత? అయితే మనకన్నా ముందు పుట్టుంటాడు. మా అమ్మగారి సంతానం అనుకుంటారు. ఎందుకంటే మా అమ్మగారు కూడా చూశారు. ఎవరిని? నేనైతే చూడలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే పుస్తకాల్లో చదివని అంటున్నాడు ఆఖరిలో. చూసారా? ఇది మాస్టర్ గారు తెలివైనడు అనమాట. పుస్తకాల్లో చదివని తెలిసండి అని అంటున్నాడు. నిజమే, మనం కూడా ఎక్కడ చదువుతున్నాం? ఇవి జరిగినటువంటి సత్యాలు వారికి తెలియదు కానీ పుస్తకాలు చూసి వారు చదివి తెలుసుకుంటూ ఉన్నారు. మనం కూడా వాక్యాన్ని చదివి మనం కూడా ఏం చేయాలి? వాటిని తెలుసుకొని విశ్వసించి వాటి యందు నమ్మిక. గాంధీ తాత లేడు అంటే స్వతంత్రం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం లేదు అంటే మానవునికి పాపక్షమాపణ లేదు. చూసారా? వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నటువంటి వారే. 40 దినములు అనేక మందికి కనిపించి ప్రియులారా. మార్కు సువార్త 16:19 ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు ఒక పనిని అప్పగించాడు. నీకు కూడా ఆ పనిని అప్పగించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంటి దగ్గర తిని పొమ్మంటున్నావా? వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి అటు ముందు మాటలు చదవమ్మా. ఆది అక్కడ 15 చదవరా? మీరు చూసారా? మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనడా? ఇంట్లో కూకొని తినమనడా? చెప్పండిరా. మన పని ఏంటో తెలుసా? దేవుడు మనకు చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు ఇదే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవకాశం ఉన్నప్పుడంతా కూడా ఏదో ఒక విధంగా ఆయన సువార్తను మనం ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? నీ జీవితమే ఇతరులకు సువార్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే సువార్తను ప్రకటిస్తాడో సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీర్తన 119 కీర్తన 118 వచ్చి అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. ఎవరికైతే ఆయన వాక్యము త్రోవగాను వెలుగుగా ఉంటుందో వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడతారు పిల్లలారా. అందుకని అంటున్నాడు, సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములు. కొంతమంది పాదాలు నల్లగా ఉంటాయి, పాదాలంతా మట్టి. ఎందుకు అనుకుంటున్నారు? సరిగా తోమరు. అంటే అర్థం ఏంటో తెలుసా? సువార్తకు పరుగులు తీయరు. ఏం చెప్పాడండి? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? స్వాతికి ఏం పని పోవట్లేదు కాబట్టి స్వాతికి ఎవరున్నారు, ఎవరు అడుగుతారేంటని చెప్పి ఒకవేళ స్వాతి చదివిన అబద్ధమేమో. నువ్వు చదివమ్మా, రేణు నువ్వు చదువు. 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఎవరు చెప్పారు ఈ మాటలు? చదువు, పైకి చదువు. మళ్ళీ మాకు నమ్మకం కుదరాలి. ఇక్కడ 14 చదువు. పిమ్మట
పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారిని మాట నమ్మనందున అపనమ్మకమునకు నిమిత్తము హృదయ కాఠిన్యమును నిమిత్తమును వారిని గద్దించును. వారు నమ్మటం లేదు. నేను యేసు ప్రభువు అంటే వారు ఏం చేయట్లేదు, నమ్మటం లేదండి. మళ్ళా కూడా చాలా మంది అపనమ్మకం కలిగి ఉంటారు. అందుకే మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకే మన జీవితంలో క్షేమం ఉండదు. ఎప్పుడు చూసిన శోధనలు, ఎప్పుడు చూసిన శ్రమలు, ఎప్పుడు చూసిన కష్టాలు, ఎప్పుడు చూసిన సమాధానం, సంతోషం అంటే ఎందుకో తెలుసా, మనము ఆయనను నమ్ముటలేదు. చదవమా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. చూసారు ఎక్కడికి వెళ్ళమన్నాడు అండి? సర్వ లోకమునకు వెళ్ళాల వద్దా? వీళ్ళకి ఏం పని పాటు ఉందండి? మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతారో? శ్రీకాకుళం వెళ్ళిపోతారండి. వీళ్ళకి ఏం పని పాటు ఉండదు. మాట్లాడితే ప్రార్థన అంటారండి. వీళ్ళకి ఏం పని పాటు, మాట్లాడితే ఉపవాసం అంటారు. వీళ్ళకి పని పాటు ఉండదు. మాటికి స్త్రీల కోడిక అంటారు. పని పాటు ఉండదు. వీళ్ళకి మాటికి యవనస్తుల కోడిక అంటారు. పని పాటు ఉండదు. ఎప్పుడు ప్రాక్టీస్. పని పాటు లేక కాదు సుమి, పని లేక పాటు లేక కాదు. దేవుడు మనకు అప్పగించిన దానిని మనము నిర్వర్తించుటకు కొంత సమయంలో దేవుని సన్నిధిలో మనము గడుపుచ్చు అనడానికి ఇది ఒక రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. కానీ కొంతమంది మనం ఏం చేస్తాం తెలుసా, అన్ని చేస్తాం కానీ దేవుని పనిలో మాత్రం ముందుకు. అందుకనే దేవుని శక్తి, దేవుని యొక్క ఆశ్రయము, దేవుని నీడను మనము ఆశ్రయించేటువంటి వారుగా ఉండము. వాటిని మనకు మనమే తృణీకరించుకున్నటువంటి వారుగా ఉంటాము. ఆయన సన్నిధిలో ఎంత సంతోషం అండి, ఆయన సన్నిధిలో ఎంత ఆనందము, ఆయన సన్నిధిలో ఎంత విలువైనటువంటి సమయం అది. ఇది ఎక్కడా కూడా మనకు దొరకనటువంటిది. ఒకవేళ రావడానికి కష్టం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం ధనం మనకు ఖర్చు అవ్వచ్చు, లేకపోతే ఒక శ్రమ మనకు ఖర్చు అవ్వచ్చు. కానీ ఆయన సన్నిధిలో బ్రతుకుట ఎంతో సంతోషము. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, 2 పిల్లలు తెల్లవారు లేచి శ్రీకాకుళం ఆ వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు. ఏమిటి అవసరత? ఎందుకు ఈ పని? ఎందుకో తెలుసా, దేవుని పనిలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. ఏదో ఒక రోజున ఈ శరీరం మేమేం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బ్రతికినంత కాలము ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడో తెలుసా, పాస్టర్ గారు మా ఆవిడని కూడా, మా పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళిపోవాలను, తీసుకెళ్ళిపో నీ పిల్లలను కూడా, తీసుకెళ్ళిపో నీ భార్యను కూడా. ఎందుకంటే నా నిమిత్తము నువ్వు ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళిపో, లేదంటే వారిని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపో. తీసుకొని ఎంతండి పిల్లల వయసు? ఎంతమా? 10 ఏళ్ళు. తీసుకెళ్ళిపో అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా, దేవుని పని కొరకు పాట పాడడం కాదండి, పాట కన్నా అద్భుతంగా మనము జీవించాలి. నీ పని కోసం పరుగులు తీస్తా, పని కోసం నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రేమించడానికి వెనుకాడను నేనయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే మనకెవరికి పని పాటలు లేవా? మనకెవరికి ఉద్యోగాలు లేవా? మన ఇంట్లో తిరిగి కూర్చుంటున్నావా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతూ ఈ లోకంలో ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించాలని మృత్యుంజుడై తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తుని మనము
ప్రకటించుటకు మనలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక పనిలో మనము నిమగ్నమై జీవిస్తూ బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనకు సంతోషము, అదే మనకు ఆనందము, అదే మనకి ఆస్తిపాస్తులు. ఎందుకు తెలుసా? మృత్యుంజయుడైనటువంటి, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారిని మనము స్తుతిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆయన అంటున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందులో మార్కు సువార్తలో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మువానికి ఏమవుతుంది? బాప్తిసం, రక్షణ కలుగుతుంది. నమ్మని వారికి శిక్ష. అబ్బా, నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఏమనగా నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడదు, పాములు ఎత్తి పట్టుకుందరు, పొట్ల పాములు నాకండి. ఇక్కడ పాములు ఎత్తి పట్టుకోమని చెప్పి పొట్లో చెయ్యట్టి ఫాస్ట్ గా చెప్పారు కదా. ఎందుకంటే దానికి ఆన్సర్ కూడా నేనే. పొట్లో చేయటాను అనుకోండి, పాము ఎత్తుతుంది కాబట్టి అప్పుడు నా దగ్గర పరిగెత్తి మాస్తారు. ఫాస్ట్ గారు మీరు పొట్లో చేయటమన్నారు, పొట్లో చేయటి పాములు లాగా ఉండి పొడిచేసిందండి. సారిక బాప్తిజం తీసుకున్నాక నాకేం పర్లేదు, పొట్లో ఎట్టి చెయ్యట్టి అలాంటి పని నేను చేసేవాళ్ళు. మా తల్లి మీ పిన్ని నన్ను తిట్టుకుంటది కదా. చదవండి. పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన దేని త్రాగినను తాగమన్నారు అని చెప్పి విషం తాగికండి. చాలా మంది ఆడవాళ్ళు అలాగే చేస్తుంటారు కదా. కోపం వచ్చిందనుకో ఏది దొరుకుతుంది తాగేస్తారు. ఎవరి మీద కోపం? ఎవరి మీద కోపం? ఎవరి మీద కోపం చెప్పండి. భక్తి మీద, అత్త మీద కోపం వచ్చి ఏం చేస్తారు? ఏది దొరుకుతుంది తాగేస్తారు. తాగిన తర్వాత ఊరుకుంటారా? ఊరుకుని అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి అంటారు. ఎవడు తాగమన్నాడు, ఎవడు హాస్పిటల్ తీసుకెళ్ళమన్నాడు? అవునా కదా. వదిలేయాలి. అలాంటి వాళ్ళు తాగిన వాళ్ళు ఏం చేయాలి? వదిలేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చదవమ్మా. అంటే ఇవన్నీ చేయమన్నారు కదా, మీరు చేయడానికి కాదు. దీనికి ఒక విధమైనటువంటి పద్ధతి ఉన్నది. అర్థమైందా? మేము కూడా అతలు సరిగేయండి, నొక్కేయండి. ఏసేసాం కదా, పోతుంటుంది, అలా తీస్తూ ఉంటాయి. కాబట్టి మరణకరమైన తరగతి అంటే మనము దేవునిలో బ్రతికినప్పుడు అపవాది, పాము అనగా ఎవరో తెలుసా? అపవాది, సర్పము. అర్థమవుతుందా? పాములు ఎత్తి పట్టుకుందంటే సర్పం అంటే ఎవరో? అపవాదిని. అంటే అపవాది మన దగ్గరికి వచ్చినప్పుడు అపవాదిని మనం ఏం చేస్తాం? ఎదిరించాలి, గద్దించాలి. అప్పుడు అది మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎవరి నామము నిమిత్తము? ఆయన నామము నిమిత్తము. అంతేగాని చుట్టూ అందరూ జనాలు ఉన్నారు అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు, నాకేం పర్లేదు, బాప్తిజం తీసుకున్నారు, పావును పట్టుకున్నారు అనుకోండి, పొడిచేస్తుంది అది కదా, హాట్ వేసేస్తుంది. సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం, ఇవన్నీ కూడా మీ జీవితాల్లో జరుగుతాయి అని యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పారు ఈ మాటలు? శిష్యులతో చెబుతూ ఉన్నారు. చూసారా? కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగులకు ఇడమ చేతులుంచినప్పుడు వారి స్వస్థత పొందిన వారితో ఎవరికి చెప్పాడు ఇవన్నీ కూడా? ఆయన శిష్యులతో. శిష్యుడు అనగా ఆయన పరిచర్య చేసేటువంటి వారు, ఆయన పని చేసేటువంటి వారు. అందుకనే సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయవలసినటువంటి పని విశ్వాసులు చేయాలి. ఒకవేళ సేవకుడు చేయవలసిన పని విశ్వాసులు చేశారనుకోండి, అప్పుడు ఇవేమవుతాయి? మన మీదకి వస్తాయి. ఒక ఆవిడ అలాగే ఒకసారి, మరి నేను ఊరు చెప్పను, పేర్లు చెప్పను, కానీ మనకు తెలిసినటువంటి ఆవిడ బాగా భాషలు మాట్లాడడం నేర్చుకుని, ప్రార్థన చేయడం నేర్చుకుంది. ఒక దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందట. వెంటనే ఆమెకి ఏం పట్టేసింది? దెయ్యం పట్టేసింది. దెయ్యం పట్టేసి అనారోగ్యం, బలహీనతలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఏం జరిగిందమ్మా అంటే, చెప్పలేదు చాలా సార్లు. ఆ చుట్టుపక్కల చెప్పారు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందండి, వాళ్ళ ఇంట్లో ఏముంది? దెయ్యం ఉంది. ఆ దెయ్యం పట్టేసింది. ఆ నెత్తి మీద చేతులెట్టి ప్రార్థన చేసింది. ఎవరు కూడా ఏం పట్టేసింది? దెయ్యం పట్టేసింది. అప్పుడు మరలా నాకు చెప్పినప్పుడు నేను మరలా మందిరానికి తీసుకొచ్చి ఆమె కొరకు ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆమె నిన్న వచ్చింది, మన చర్చికి శుక్రవారం వచ్చింది. ఆ పాపం తీసుకొని, ఒక ద్రాడిపై ఒక పాపం తీసుకొని వచ్చింది. చూసారా? ఎవరైనా మీరు చూసారా?
అక్కడ రణస్థలం ఉంది. చూసావా? ఆ పాప కొంచెం కుంటుతా ఉంది. ఆ పాప పుట్టినప్పుడు ఈమె చనిపోయింది. వాళ్ళిద్దరూ ఆ 2 కాళ్ళు పడిపోయి ఆవిడికి నన్ను చెప్పింది ఆ మాట నాకు. ఆ 2 కాళ్ళు పడిపోతే లేవలేని స్థితి. ప్రతి వారము వెళ్ళినప్పుడంతా ప్రతి వారం వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ 2 కాళ్ళు వచ్చాయి. చూసారా నేను ఎలా నడుచుకుని వచ్చిందా? 2 కాళ్ళు ఆమె కనమాట దెయ్యం పెట్టేసింది. ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వీళ్ళు కూడా అస్వస్థతలకు వెళ్ళిపోయారు. ఈ రోజున చూడండి ఎంత చక్కగా నడుస్తూ ఉందో. నేను అడిగాను, ఏమ్మా మరి దేవుడు నిన్ను స్వస్థపరిచారు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, ఏం మా చర్చకి రావట్లేదంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను రానివ్వడం లేదు. సరే, కాబట్టి మనం చేయవలసినటువంటి పనులు మనం జాగ్రత్తగా చేయాలి. ఏది పడితే అది మనం చేసాం అనుకోండి, వారి నుంచి మనం ఏమనిపిస్తాం, కొన్ని శక్తులు మన మీద ప్రభావం చూపిస్తాం. అందుకనే శిష్యుల కోసం ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయవలసిన పని ఏంటి? మీరు ఏం చేయాలంటే బాప్తిసము ఇవ్వాలి. అంతేనా? వారు ఏం చేయాలట? మీరు ఏం చేయాలో చూడండి, అక్కడ మరి ఒక్కసారి చదవండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. అది ఎవరైనా నమ్మారనుకోండి, మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు వారికి ఏం చేయాలి? బాప్తిసం ఇవ్వాలి, వారు రక్షించాలి. చెబుతున్నాడు, నమ్మితే బాప్తిసం పొందుకుంటే రక్షించబడతారు, లేకపోతే శిక్షించబడతారు. ఇవన్నీ కూడా శిష్యులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు పిల్లలు. మనం కూడా ఆయన సువార్త ప్రకటించడంలో పాలుభాగస్తులుగా మనము ఉండాలి. అలాగన యేసు వారితో మాట్లాడచ్చు తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఇదంతా కూడా మార్కు గారు, లోకా గారు, యోహాన్ గారు, మత్తయి అందరూ రాస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడో తిరిగి ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకని అంటాడు, మీ విజ్ఞాపనలను మీ ప్రార్థనలను నేను నా తండ్రికి తెలియజేయచ్చు ఉన్నాను. అందుకని అన్నాడు, మీరు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును. చూసిన గొప్ప దేవుడు అండి. తిరిగి లేచినటువంటి వాడు, మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టి మృత్యుంజుడై తిరిగి లేచాడు. అందుకనే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యేసుని నేను ప్రకటిస్తూ ఉన్నానని పౌలు గారు అంటూ ఉంటారు. ఎవరిని ప్రకటిస్తున్నాడట? పునరుద్ధానుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. మనము కూడా ఇప్పుడు ఎవరిని కలిగి ఉన్నామో? పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి క్రీస్తుని మనము. ఈ విషయాన్ని శిష్యులందరూ తెలుసుకున్నారు, వారు నమ్మారు. నిజముగా అక్కడ ఉన్నటువంటి వారందరూ నమ్మారు. ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి వారి జీవితాల్లో. అలాగే ప్రభు కొరకు హతసాక్షులైపోయి మేము ఆయన చూసాము కాబట్టి ఆయన కొరకు మేము ప్రకటిస్తామని చెప్పి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి చివరికి మన శిష్యుల్లో ఉన్నటువంటి ఒక ఆయన మన భారతదేశానికి కూడా వచ్చి దేవుని సువార్తను మోసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన భారతదేశంలో మొట్టమొదటి రక్షించబడిన వారు ఎవరు తెలుసా? బ్రాహ్మణులు. ఎవరు రక్షించబడ్డారు? బ్రాహ్మణులు. వారు దేవుని తెలుసుకున్నారు, క్రీస్తుని తెలుసుకున్నారు. అలాగ మన భారతదేశం అంతా కూడా క్రీస్తు యొక్క రాజ్య సువార్త వ్యాపించబడింది. అందుకని కొంతమంది ఉగ్రవాదులు, కొంతమంది అసూయపరులు, ఇష్టం లేనటువంటి వారు ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులను, సేవకులను చంపాలని చూస్తూ ఉన్నారు. అపవాది గర్జించు సింహములు ఎవడిని చంపుదునా, ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఊరుకుంటాడా? మొదట ఆయన ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలు. అందుకని కొంతమంది అంటారు, మీరు గొర్రెలండి అన్నారు. నిజమే, మేము గొర్రెలమే. మీరెవరు? పశువులా? మేమెవరమే? గొర్రెలమే. మీరెవరు? పశువులా? ఇదిగో మన యేసు రాజు రెండవసారి ఎలా రాబోతున్నాడట? గర్జించు సింహం వలె. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రెండవసారి ఎలా వస్తాడట? గర్జించు సింహం. చూసారా? ఆయన కుడి పార్శ్వం నుండి తిరిగి మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. మనందరము కూడా 1వ దశలోనికి రాసినటువంటి పత్రిక ప్రకారము అందులో ఉంటది కదా. ఒకసారి మాట చదివేద్దాం, ముగించేస్తాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూర శబ్దంతోనూ దేవుని బోరతోనూ అనేటువంటి మాట ఉంటుంది. అక్కడి నుంచి చదవండి, వచ్చిన చెప్పండి.
4:16 చదవమ్మా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల చేత కొనిపోబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పాను కదా, యూదులు వాటి ఎముకలను ఎందుకు దాచిపెడతారని తెలియజేశాను కదా. భూమిలో కప్పబడినటువంటి శరీరం అంతా మన్నులో కలిసిపోయి ఆ ఎముకలు ఏమవుతాయి తెలుసా, మరలా మహిమ శరీరముగా ఏర్పడి పరలోకముకు చేరుతాయి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేత వారు అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రియరా, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఎలాగైతే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సమాధులు తెరవబడ్డాయో, సమాధుల్లోంచి ఆ యొక్క జీవకరమైనటువంటి ఆత్మలు లేపబడ్డాయో, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి లేస్తారండి? ఎక్కడైతే సమాధులలో పాతి పెట్టబడ్డారో అక్కడి నుంచి వారు మహిమ శరీరం తెంచబడతారు, లేపబడతారు. సజీవులమై ఉండు మనము వారితో కూడా లేపబడతాం. ఇవన్నీ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇవన్నీ జరగడానికి ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి. చాలా మందికి తెలీదు. చాలా మందికి సునామీ వచ్చినప్పుడు ఎవరికైనా తెలుసండి? తెలియదు. ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇది కూడా జరగడానికి చాలా దగ్గరగా ఉన్నది, సమీపముగా ఉన్నది. అందుకే ఇప్పుడు మనందరము కూడా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మనము గడపవలసినటువంటి పరిస్థితి మనందరి మీద ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నీవు నైనా సమయంలో మాతో మాట్లాడి, నైనా నీవు పునరుద్ధానుడివై తిరిగి లేచావనేటువంటి సత్యమును మేము గ్రహించుటకు తండ్రి మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి బిడ్డలను తండ్రి ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ఈ నూతనమైనటువంటి పునరుద్ధాన శక్తిని వారు పొందుకున్నట్టు సహాయము చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. దయచేసి